మాజీ మంత్రి కేటీఆర్ పై ఓటర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మైనర్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఓటరు షఫీవుద్దీన్ ఫిర్యాదు చేశారు. ఇక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారిని షఫీవుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. మాజీ మంత్రి కేటీఆర్ పై ఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఓటుకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓటుకి 5,000 రూపాయలు కూడా తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కూడా కేటీఆర్ మొన్న కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో షఫీవుద్దీన్ అనే ఒక ఓటర్ గా ఉన్నటువంటి వ్యక్తి మైనర్ కి సంబంధించిన వాళ్ళని కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళని తీసుకొస్తున్నారని దాంతో ఆర్ఓకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని కూడా ఈసీకి కూడా తక్షణమే దీనిపై స్పందించాలని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఓటుకి 5,000 రూపాయలు ఏదైతే ఉందో 5,000 తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అవన్నీ తీసుకుని ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేయాలి అనే వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండించిన నేపథ్యం పీసీసీ అధ్యక్షుడు కూడా తెలియడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈసీతో పాటు ఆర్ఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని చర్చించి కీలక ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా చర్చించిన తర్వాత తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.